सदर तेलंगाना जागृति व रुकन खनसास कौंसिल बीआरएस कल्वाकुंटला कविता ने मुल्क जिले के वेंकटापुर मंडल के रामानुजापुरम में मुनक्किदा एरकला नांचारम्मा जात्रा में शिरकत की और खुसूसी पूजा में हिस्सा लिया। उन्होंने बरादरी की खुशहाली और तरक्की के लिए दुआ की। कविता का एरकला बरादरी की जानिब से शानदार इस्तकबाल किया गया। कविता ने जात्रा में शिरकत के बाद एरकला बरादरी के अफराद के साथ सहपंगति भोजन इज्तिमाई खाने में हिस्सा लिया और भाईचारे का पैगाम दिया। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि एरकला नांचारम्मा जात्रा के मौके पर मैं अपने तमाम एरकला भाइयों और बहनों को दिल की गहराइयों से मुबारकबाद पेश करती हूँ। उन्होंने रियासती हुकूमत से अपील की कि नांचारम्मा जात्रा को सरकारी सरपरस्ती हासिल होनी चाहिए और वजीर सीतका को चाहिए कि वो इस त्यौहार की तरक्की के लिए खुसूसी तवज्जो दें। कविता ने याद दिलाया कि बीआरएस दौरे हुकूमत में इस यात्रा की तरक्की पर खुसूसी ध्यान दिया गया और मंदिर की तामीर में भी पार्टी का अहम किरदार रहा। कविता ने कहा है कि बीआरएस पार्टी सरबराह व साबिक़ वज़ीर आला केसीआर ने एरकला बरादरी के नौजवानों को सनतकार बनाने का ख्वाब देखा और अमली कदम उठाया ताकि इस पसमानदा तबके की मुआशी हालत मुस्तहकम हो सके। हम चाहते हैं कि एरकला बरादरी के बच्चे सिर्फ मेहनत कश ना रहें बल्कि सनतकार बने और तेलंगाना की मईशत में कायदाना किरदार अदा करें। कविता ने कहा है कि एरकला बरादरी के वक़ार, शनाख्त और तरक्की के लिए उनकी जद्दोजहद जारी रहेगी। एशियन टीवी न्यूज़ ब्यूरो रिपोर्ट। తెలంగాణ అంటేనే అనేక రకమైనటువంటి సంస్కృతులకు ఆలవాలం మూలవాసులైనటువంటి ఎరుకలను గుర్తించి నాంచారమ్మ వారి ఆలయాన్ని 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజులు కట్టిండ్రు అని చెప్పి మనం భావించడం జరిగింది। ఆ ఆలయానికి ఆనవాళ్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయని ఈ మధ్యనే గుర్తించిన తర్వాత లోకిన్ రాజు గారు ప్రయత్నం చేసి మరి గ్రామస్తులందరూ కూడా ప్రయత్నం చేసి మనం ఇక్కడ రోడ్డు వేసుకోవడం జరిగింది ఇదివరకు 20 లక్షలతోని। అందుకనే కొంచెం రావడానికి పోవడానికి వీలైంది, కానీ ఇంకా చాలా ప్రయత్నం జరగాల్సింది ఉంది। గ్రామస్తులు అట్లానే ఎరుకల కులస్తులు స్థానికంగా ఉండేటటువంటి నాయకులు అందరూ కూడా ఆలోచన చేసుకుని, రైతులు ప్రధానంగా అందరం ఆలోచన చేసుకుని మరి చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉత్సవాలు ఎట్లా చేసుకున్నాం, గుడిని మరి ముందుకు ఎట్లా తీసుకొని వెళ్దాం, ఇవి రెండు జరగడం ఎందుకోసం అసలు అంటే మన ఎరుకల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, మన సంస్కృతి ఇది అని చెప్పుకోవడం కోసం ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది। ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న పిల్లలందరూ కూడా మరి సోది చెప్పే ఎరుకల నాంచారమ్మ వేషంలో అందరూ కూడా రావడం ఎంత సంతోషం। ఎందుకంటే ఇప్పుడు వీళ్లకు మన సంస్కృతి తెలిస్తే ఇంకొక 100 ఏళ్లు ఈ సంస్కృతి బతుకుంటది కాబట్టి మరి ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం। మన ఎరుకల ఆత్మగౌరవానికి సంబంధించి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం కూడా చేయూతను అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను। ఇక్కడ మరి మంత్రివర్యులు సీతక్క గారు ఇక్కడ ములుగు నుంచి ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతున్నా। ఇదివరకు చందులాల్ గారు ఉన్నప్పుడైనా మరి నాగజ్యోతి గారైనా అందరూ కూడా శ్రద్ధ పెట్టి ఈ ఉత్సవాలకు చేయూతనిచ్చినారు కాబట్టి ఇప్పుడు కూడా ముందుకు వెళ్తూ మనందరం చేయూతనివ్వాలని నేను కోరుతా ఉన్నాను। మూలవాసులంటేనే అత్యంత వెనుకబడి ఉంటాం, మనం పేదరికంలో ఉంటాం, అనేక ఇబ్బందులకు గురై ఉంటాం। వీరికి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఇదివరకు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో చేపట్టడం జరిగింది। ఎరుకల ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఎరుకల నుంచి పారిశ్రామికవేత్తలు రావాలని చెప్పి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మరి మంచి కార్యక్రమాలు చేపట్టిండు। అటువంటి కార్యక్రమాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ కమ్యూనిటీస్ డెవలప్ అవడానికి కాబట్టి ఆ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఆగకుండా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ నాంచారమ్మ గారి ఆలయ నిర్మాణంలో మా వంతు పాత్ర కూడా తప్పకుండా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇదే ఉత్సవాలు మరింత